హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గుమగుమలాడే ఈ మసాలా మజ్జిగ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. రోజు నార్మల్ మజ్జిగ తాగి బోర్ కొట్టిందా? అయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇందుకోసము నేనైతే ఒక 2 కప్పుల వరకు పెరుగునైతే తీసుకున్నాను. ఫస్ట్ మిక్సీ జార్ని తీసుకొని అందులో ఈ కొత్తిమీర తరుగు ఉంది కదా, కొత్తిమీర తరుగు 2 టేబుల్ స్పూన్స్, 1 స్పూన్ వరకు అల్లం తరుగు వేసుకోవాలి. మరి మసాలా మజ్జిగ అంటే ఆ మాత్రం ఉండాలి కదండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే 1 స్పూన్ వరకు పుదీనా, 1 పచ్చిమిర్చి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మా పెద్ద ముక్క వేసినా ఏం పర్వాలేదండి, గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి. తర్వాత పెరుగు 2 కప్పుల వరకు అయితే నేను పెరుగు అయితే తీసుకున్నాను. పెరుగును కూడా మిక్సీ జార్లో వేసుకొని చూస్తారు కదా, ఈ విధంగా అన్నీ కలుపుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న మిశ్రమంలో 1 అర స్పూన్ వరకు జీలకర్ర పొడిని అయితే యాడ్ చేసుకుందాము. జీలకర్ర పొడి చాలా మంచిది కదండి హెల్త్కి. జీలకర్ర పొడి నేను వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి, ఆ జీలకర్ర పొడి. తర్వాత 3 గ్లాసుల వరకు నేను కూల్ వాటర్ని అయితే యాడ్ చేశాను. కూల్ వాటర్నే యాడ్ చేశానండి, నేను నార్మల్ వాటర్ అయితే యాడ్ చేయలేదు. తర్వాత ఇందులో 2-3 ఐస్ క్యూబ్స్, ఈ ఐస్ క్యూబ్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 2 తీసుకున్నాను. మళ్ళీ మనం తాగేటప్పుడు వేసుకుంటాం కదా. ఈ మిశ్రమాన్ని అంతా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. తర్వాత ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్ల వరకు అయితే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మిక్సీ చేసేటప్పుడు సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఆ సాల్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాము. తర్వాత జల్లెడ పెట్టేసుకొని అందులో మనం మిక్సీ పట్టేసుకున్న మజ్జిగ మిశ్రమం ఉంది కదా, చూసారు కదా ఎంత బాగుందో, స్ట్రక్చర్ అయితే చాలా బాగుంది. ఈ విధంగా వడపోసుకోవాలండి. వడపోసుకుంటే మనము ఈ కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా ఆకులు ఇవి వేసాం కదా, అవన్నీ సపరేట్ అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా మనం తాగేటప్పుడు మనకి తగలకుండా ఉంటాయి. టేస్ట్ మాత్రం అదే ఉంటుందండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ సమ్మర్లో నార్మల్ మజ్జిగ తాగి బోర్ కొట్టేస్తుంది అంటే ఈ విధంగా మసాలా మజ్జిగ అయితే ట్రై చేయండి. బయట దొరికే మజ్జిగ కంటే, మజ్జిగ ప్యాకెట్లలో ఉండే ఆ టేస్ట్ కంటే ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలకి మాకు సమ్మర్ వచ్చిందంటే ఈ విధంగా మజ్జిగ చేసుకొని తాగటం అలవాటు. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. మన బాడీలోని హీట్ అంతా త్వరగా తగ్గిస్తుంది మజ్జిగ అనేది. ఈ సమ్మర్లో ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది కదండి. వాటర్ కంటెంట్ ఉండే ఏ వస్తువులైనా సమ్మర్ వచ్చింది అంటే కంపల్సరిగా తీసుకుంటూ ఉండాలి. లేదంటే బాడీలో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోయి వడదెబ్బ కొట్టడము, ఎండలకి ఎక్కువ అలసట రావటము ఇలా జరుగుతుంది. అందుకోసం మనం మజ్జిగ అనేది స్కిప్ చేయకుండా మన డైలీ ఫుడ్లో, మనం డైలీ తీసుకునే ఫుడ్లో కూడా 1 గ్లాస్ మజ్జిగ, 2 గ్లాసుల మజ్జిగ యాడ్ చేసుకున్నామంటే హెల్త్ అనేది పాడవకుండా చాలా హెల్తీగా ఉంటుంది. నేను ఈ మజ్జిగని గ్లాసుల్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్కు 1 ఐస్ క్యూబ్ లెక్కన వేసుకున్నాను. పైన కొంచెం కొత్తిమీర తరుగు కూడా పెట్టేసుకొని ఈ విధంగా రెడీ చేసుకున్న మజ్జిగ మిశ్రమాన్ని మేము తాగడానికైతే రెడీ అయిపోయామండి. ఎందుకంటే ఇంకా దాన్ని చూస్తే ఆగలేకపోయాం కదా. అందులో మసాలా మజ్జిగ అంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. చూసారు కదా, చిక్కగా ఎంత బాగా ఉన్నాయంటే అంత బాగున్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అన్నట్టు మర్చిపోయానండి, ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేశారంటే ఆల్ బటన్ వస్తుంది. ఆల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియోస్ అనేవి మీ వరకు అయితే చేరుతాయి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు గాయస్. మీరిచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సపోర్టే కాదండి, నాకు చాలా ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. అందుకోసం మర్చిపోకుండా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. ఏదైనా నాతో షేర్ చేసుకోవాలి అనుకున్నా కంపల్సరిగా షేర్ అయితే చేసుకోండి. కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.
చూసారా గైస్, మా పిల్లలు తాగేశారు. ఇంకా నేనే లేట్ ఎందుకని నేను కూడా తాగేస్తున్నాను. చాలా సూపర్గా అంటే సూపర్గా వచ్చాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే నా వీడియో కింద ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కన బెల్ బటన్ వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేస్తే కింద ఆల్ బటన్ వస్తుంది. ఆల్ బటన్ క్లిక్ చేస్తారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియో అనేది మీ వరకు అయితే చేరుతాయి. మనం సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈ పైన సబ్స్క్రైబ్ అని ఇలా పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.